అలాగే నా పేరు మైత్ర బాకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా బిగ్ బాస్కి ఇనీషియల్గా ఇది తెలుగులో స్టార్ట్ అయినప్పుడు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తర్వాత సెకండ్ సీజన్కి ఇంకా భారీగా పెరిగింది ఫ్యాన్ బేస్ బికాస్ ఆఫ్ కౌశల్. థర్డ్ సీజన్కి ఆ ఫ్యాన్ బేస్ అలా కంటిన్యూ అయింది బికాజ్ ఆ షో కొంచెం బ్యాలెన్స్డ్గా బాగానే వెళ్ళింది. ఫోర్త్ సీజన్కి మళ్ళీ ఆడియన్స్ ఫ్యాన్ బేస్ పెరిగింది. దానికి రీజన్ కరోనా, లాక్డౌన్, అభిజిత్ అండ్ అఖిల్ ట్రాక్, అభిజిత్ మెచ్యూరిటీ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకొని వెళ్ళాయి. సీజన్ 5కి వచ్చేసరికి పర్లేదు, ఆడియన్స్ అయితే ఉన్నారు. కాకపోతే కొంతమందికి అయితే మాత్రం చాలా అంటే చాలా చిరాగ్గా అనిపించింది బికాస్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ ట్రాక్. ఈ బొమ్మ అందుకే పెట్టా యాక్చువల్గా. ఇదెవరు సీజన్ 5లో? ఇదెవరు సీజన్ 5లో? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి గుర్తున్నట్టయితే. మీకు ఈ వాటికి అర్థమైపోయి ఉంటుంది. సో ఈ దిక్కుమాల దగులుబాజీ ట్రాక్ ఏదైతే చూశారో జనాలు ఆ టైంకి హంబరం పుట్టింది కొంతమందికి. సో ఆ టైంలో కొంతమంది ఏంటంటే చిరాకు పడ్డారు, ఏది మాకు ఇది అన్నట్టు అయిపోయింది. సీజన్ 6కి వస్తే అది అట్టర్ ఫ్లాప్. అది ఫ్లాపులకే ఫ్లాపు. బాబులకే బాబు అంటారు కదా, అట్లాగా ఫ్లాపులకే ఫ్లాప్ అనమాట అది. ఇంకా సీజన్ 7కి వస్తే మళ్ళీ బాగానే ఆడింది. అది కొంచెం ఆ పల్లవి ప్రశాంత్, ఈ శివాజీ గారు, తర్వాత యావరు స్పై అండ్ స్పా, శోభ, ప్రియాంక అండ్ అమర్దీప్, ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ఏదైతే అది బాగా నడిచింది. షోని బాగా హిట్ చేసింది. పైగా తెలిసిన మొహాలు చాలా వరకు. సో అది కూడా ఒక రీజన్ అయింది యాక్చువల్గా. సో సీజన్ 7 హిట్ అయింది. సీజన్ 8 మళ్ళీ డిజాస్టర్ అయింది. సో ఇలాగ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో బేసిక్గా కొన్ని కారణాల వల్ల పీపుల్కి అసలు బిగ్ బాస్ అంటేనే విరక్తి పుట్టింది. అంటే చాలామంది బిగ్ బాస్ షోని హేట్ చేయడం మొదలు పెడుతున్నారు. చాలామంది, ఒకరిద్దరు కూడా కాదు, చాలామంది ఇప్పుడు బిగ్ బాస్ షోని హేట్ చేస్తున్నారు. సో అలాగా కొంతమంది పీపుల్, చాలామంది పీపుల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బిగ్ బాస్ షోని హేట్ చేయడానికి ఉన్న 10 మేజర్ కారణాలు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ హోస్టింగ్ లేకపోవడం. మీరు గమనించండి, సీజన్ 1లో, సీజన్ 2లో నాని గారి హోస్టింగ్ అండ్ ఎన్టీఆర్ గారి హోస్టింగ్ కనుక చూసుకున్నట్టయితే చాలా ఫైర్ ఉండేది, మంచి గట్సీ హోస్టింగ్ ఉండేది. అంటే ఏముంది, వీళ్ళు మనోళ్ళే, కొంచెం మెత్తగా చెప్దాం, కొంచెం మెల్లిగా చెప్దాం, నెమ్మదిగా చెప్దాం, గట్టిగా తిట్టద్దులే, ఎందుకు వచ్చింది, అందరితో మంచిగా ఉందాం, అంటే నాని అంటే మంచోడు, ఎన్టీఆర్ అంటే మంచోడు అనే పేరు తెచ్చుకుందాం అనే ఏమీ లేకుండా వాళ్ళు ఒక ఫైర్ చూపించారు హోస్టింగ్లో. నాగార్జున గారిలో అన్ఫార్చునేట్లీ ఆ ఫైర్ మనం సీజన్ 3లో ఒక సగం చూసుంటాం. ఆ తర్వాత నుంచి లేదు ఇంకా. అంటే ఏమో అవసరమైన ప్రతిసారి ఉండదు ఆ హోస్టింగ్, ఆ ఫైరు. అంతెందుకు, సీజన్ 5 చూడండి, చెంప పగిలిపోద్ది అని చెప్పి ఆవిడ ఒక 10 సార్లు అంది. దానికి నాగార్జున గారు అలా అనద్దమ్మా, బాలేదమ్మా, ఇంకొకసారి అలా అనొద్దు అనేసి వదిలేశారు ఇంకంతే. అదే కాదు, చెప్పుకుంటే అట్లాంటివి కొన్ని వందల సిచ్యువేషన్స్ ఉంటాయి ఆయన హోస్టింగ్ మొత్తాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే. ఏమంటారు, వెనక్కి తిరిగి చూసుకున్నా, అది బొమ్మరెడ్డి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు హోస్టింగ్లో ఫైర్ అయిన సందర్భాలు చాలా కొద్దిగా ఉన్నాయి సార్. అలాగైపోయింది అనమాట పరిస్థితి. సో అది ఏమో అసలు అంత స్ట్రాంగ్ హోస్టింగ్ ఉండదు. మనం ఈ వారం నాగార్జున గారు తిట్టాలి అనుకుంటాం, తిట్టరు. ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ సీజన్, అంతకు ముందు సీజన్ కొద్దో గొప్ప పర్లేదు, ఆయన క్వశ్చన్ చేశారు అట్లీస్ట్. బట్ అందులో ఫైర్ ఉండదు. నాకు ఆ ఫైర్ ఎందుకు కనబడదు అంటే దానికి ఒక్కటే రీజను, ఆయన షో సరిగ్గా చూడరు. ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల ఆయనకి వేరే వ్యాపారాలు, పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి. అన్నపూర్ణ స్టూడియోస్ అని, ఫిల్మ్ స్కూల్ అని, వేరే వ్యాపారాలని బొచ్చుడు ఉన్నాయి వాళ్ళకి. ఇవి కాకుండా మళ్ళీ ఆయన సినిమాల్లో షూటింగ్లని, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారాలని 190 పనులు ఉన్నాయి ఆయనకి. ఆ పనుల వల్ల ఏమో ఆయన షో సరిగ్గా చూడట్లేదు ఆయన. సో ఆయనకి ప్రతిసారి కూడా ఆయన రెడీ అవుతున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పడం, వారు చూపించడం, లేదంటే టాక్ బ్యాక్లో చెప్పడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన నుంచి ఆ ఎగ్జాక్ట్ ఫైర్ రాదు. ఇప్పుడు బేసిక్గా నేను వెళ్ళలేదు, కానీ నాకు తెలుసు అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది. బేసిక్గా ఒక మాట నాగార్జున గారు చెప్పిన తర్వాత ఇంకొక మాట చెప్పడానికి మధ్యలో ఒక కొన్ని సెకండ్ల గ్యాప్ ఉంటుంది అక్కడ షోలో. రియల్గా షూట్ చేసినప్పుడు మనకి ఎడిట్లో చూపించరు. అది ఎందుకు ఉంటుంది అంటే నాగార్జున గారు టాక్ బ్యాక్లో వింటారు, నెక్స్ట్ ఏం చెప్పాలనేది చెప్తారు. ఒక ఆయన ఉంటాడు నాగార్జున గారికి, ఆయన చెప్తారు. ఆయన పేరు కూడా ఏదో ఉందో మర్చిపోయాను. ఆయన ఉంటాడు, ఆయన చెప్తా ఉంటాడు. అది కొంచెం ఇబ్బంది నాగార్జున గారు. ఇప్పుడు మనం ప్రాంప్టింగ్తో చెప్తున్నప్పుడు, ప్రాంప్టింగ్ అంటే ఐడియా ఉంది కదా, ఒకరు చెప్తా ఉంటే అది రిపీట్ చేయడం. సో అలా సీరియల్స్లోని కొన్ని సినిమాల్లోని కూడా ప్రాంప్టింగ్ ఉంటుంది. ఒక సీన్ ఆ మధ్య బాగా వైరల్ అయింది, గుర్తుందా మీకు? ఇంద్రా సినిమాలోది
ఏమంటారు, చిరంజీవి గారును ఆర్తి అగర్వాల్ గారు ఏదో వార్నింగ్ సీన్ లాగా ఉంటుంది కదా. ఆ వార్నింగ్ సీన్లో ఆవిడ బేసిక్గా డైలాగ్ డెలివరీ అంతా చాలా బ్యాడ్గా ఉంటుంది అండి. అదంతా కూడా ప్రాంప్టింగ్తో చెప్తారు యాక్చువల్గా. సో ఇట్లా ప్రాంప్టింగ్ ఈయన టాక్ బ్యాక్లో చెప్తూ ఈయన చెప్తా ఉంటే అదంత ఫైర్ రాదు అప్పటికప్పుడు. అది వచ్చిన ప్రాబ్లం అంతా. సో ఇందువల్ల ఏంటంటే మనకు ఒక ప్రాపర్ స్ట్రాంగ్ హోస్టింగ్ ఉన్న ఫీలింగ్ అయితే రాదు. సో ఆయన క్వశ్చన్ చేస్తారేమో కానీ తిడుతున్న ఫీలింగ్ అయితే రాదు మనకి. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ అది డిసప్పాయింట్ చేయడానికి. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. సో అది మ్యాటర్. సో స్ట్రాంగ్ హోస్టింగ్ కనుక ఉన్నట్టయితే మేబీ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం ఒకరిని ఈ వారం గట్టిగా వేసుకోవాలి, గట్టిగా తిట్టాలని అనుకుంటాం. అలా తిట్టాలనుకున్నప్పుడు హోస్ట్ అదే పని చేస్తే, వాళ్ళని తిడితే మనకు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది, చూడాలనిపిస్తుంది. ఆయన తిట్టకపోగా ఇంకా అలా కాదు, నువ్వు ఇంకొకసారి ఇలా ఎప్పుడూ చెయ్యకు, చేస్తే బాగోదు, ఓకేనా, ఈసారి ఇంకొకసారి చేసావంటే నీ కుండ పగిలిపోతుందని చెప్పి అక్కడ కుండల బొమ్మలు పెట్టి దాని మీద ఒక్క సుత్తితో కొడతారు, అంటారు, అయిపోయింది. ఇలాగుంటే మనకు చిరాకే కదా, అది ప్రాబ్లం. సో మనకి ఎందుకు నచ్చదు అట్లా ఉంటే. చాలామందికి నచ్చదు. ఓకే, ఆ స్ట్రాంగ్ హోస్టింగ్ లేకపోవడం వల్ల కొంతమంది నచ్చట్లా. రెండోది బయాస్డ్ కంటెంట్ టెలికాస్టింగ్. యాక్చువల్గా లైవ్ రాకముందు కథ వేరుండేది. బట్ లైవ్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే మొత్తం ఎపిసోడ్లోనేమో ఒక కంటెంట్ వస్తుంటుంది, లైవ్లోనేమో ఇంకో రకమైన కంటెంట్ వస్తుంటుంది. ఎపిసోడ్ చూస్తేనేమో ఒకటికి పాజిటివ్ ఉంటుంది, లైవ్ చూస్తేనేమో ఇంకొకటికి పాజిటివ్ ఉంటుంది. ఎపిసోడ్ చూస్తే ఒకటికి నెగిటివ్ ఉంటుంది, లైవ్ చూస్తే ఇంకోటికి ఆడికే పాజిటివ్ ఉంటుంది మళ్ళీ అక్కడ. సో ఇప్పుడు బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటి, యాక్చువల్గా లైవ్ చాలా కొద్ది మంది చూస్తారు, లైవ్ చాలా లిమిటెడ్ పీపుల్ చూస్తారు, ఎపిసోడే ఎక్కువ మంది చూస్తారు. సో అందరికీ మైండ్లో ఏముంటుంది, ఈ ఎపిసోడ్ ఎక్కువ మంది చూస్తుంటారు, దాంట్లో ఏమో ఒక నెగిటివ్ చేస్తూ ఒకటి పాజిటివ్ చేస్తున్నారు, లైవ్లోనేమో జరుగుతుంది వేరే, వాడు పాజిటివ్ వీడు నెగిటివ్ అవుతున్నారు, అక్కడ ఉల్టా పుల్టా అవుతుంది సీజన్ 7లో అయినట్టు. సో మన అంటాడు అది ఇక్కడ ఎందుకు టెలికాస్ట్ చేయట్లేదు, ఈ కంటెస్టెంట్కి బయాస్డ్గా ఉండడం, ఈ కంటెస్టెంట్కి సపోర్ట్గా ఉండడమే కదా అనే పాయింట్ వస్తుంది. ఇలా రావడం వల్ల కూడా చాలా మందికి ఆ అసలు నిజ స్వరూపాలు తెలిసిన తర్వాత, బిగ్ బాస్ తాలూకు అసలు నిజ స్వరూపాలు తెలిసిన తర్వాత వాళ్ళకి అది చూడాలంటే చిరాకేస్తుంది. అది జరుగుతుంది. అదొక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. సో దీనివల్ల కూడా చాలామంది అయితే చూడడానికి ఇప్పుడు ఇష్టపడట్లేదు, వాడు కొంతమంది హేట్ చేస్తున్నారు. ఇంకా ఇంకొకటి కొంతమందిని బిగ్ బాస్ త్రూ అండ్ హోస్ట్ త్రూ సపోర్ట్ చేయడం. సో ఇప్పుడు కంటెంట్ టెలికాస్టింగ్ అనేది ఒక రకం యాక్చువల్గా, సరే అదంతా జరిగింది. బట్ అయినా కూడా వాళ్ళకి ఎవరైతే ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటారో ఆ ఫేవరెట్ కంటెస్టెంట్కి కొంచెం అయినా కూడా నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళకి ఎంత పాజిటివ్ కంటెంట్ షేర్ చేసినా కూడా. సో అలాంటప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, హోస్ట్తోనో బిగ్ బాస్తోనో బాగా మెచ్చుకోవడం, బాగా చేసామని చెప్పడం. సో అట్లా మ్యానిపులేషన్ అనమాట. మనకేమో మన కళ్ళు గుడ్డా, మనకేమైనా తెలుస్తుందిగా అక్కడ లఫుడ్ పని చేశాడు లేదు లఫుడ్ పని చేసిందని. సో అప్పుడు మనకేంటి, ఇదేంటి ఇట్లా చెప్తున్నారు ఏంటి అనే ఫీలింగ్ వస్తుంది మనకి. ఒక ఒక దరిద్ర కొట్టు సీక్రెట్ టాస్క్ ఒక కంటెస్టెంట్ ఆడిన తర్వాత జడ్జ్ అది హోస్ట్ వచ్చి ఏం కాదు, తర్వాత మీరు మాట్లాడుకోండి, తర్వాత చూసుకోండి అంటారు. అదేంటో దాని గురించి క్వశ్చన్ చేయాలి కదా, క్వశ్చన్ చేయకపోతే ఎట్లా అని మనకు అనిపిస్తుంది. సీజన్ 7లో జరిగింది రతిక విషయంలో. ఫస్ట్ వీక్ ఒక పొలాలు పెట్టి గొడవలు పెట్టే సీక్రెట్ టాస్క్ ఒకటి తను సొంతంగా చేసింది. అది మనలో 80% 70% పీపుల్కి నచ్చలేదు, 30% పీపుల్ ఓకే అనుకున్నారు, కానీ 70% పీపుల్కి నచ్చలేదు అది ఆ టైంలో. సో అది హోస్ట్ అట్లీస్ట్ క్వశ్చన్ చేసి దాని గురించి అడిగితే బాగుంది కదా. సో అది అడగకపోయేసరికి చాలామందికి నచ్చలేదనమాట. సో అదొక ప్రాబ్లం. సో ఇట్లాగా కొంతమంది పీపుల్కి ఏంటంటే బిగ్ బాస్ హోస్ట్ యొక్క మాటల ద్వారా సపోర్ట్ చేస్తూ బాగా ఫర్గా ఉంటారు. వాళ్ళకి ఊరికే లగ్జరీ బడ్జెట్ల యాక్సెస్లు ఇవ్వడం, లగ్జరీ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఊరికే డిష్లు పంపించడం, కేకులు, నీళ్లు, ఏదో కాఫీలు, ఇట్లాంటివన్నీ అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఇది చూస్తున్న ఆడియన్స్కి చిర్రెత్తేలా చేస్తుంటుంది, చిరాకు తెప్పిస్తుంటుంది. ఇలా చిరాకు తెప్పించి కొంతమందికి హేటెడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నాలుగోది రిపీటెడ్ టాస్కులు బేసిక్గా వాళ్ళు సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 దగ్గర నుంచి మనం చూసుకుంటే ఆ టైంలో ఏవైతే కొన్ని టాస్కులు ఉన్నాయో ఎప్పటికే అయ్యే టాస్కులు ఉంటాయి. అబ్బా మనం గెస్ట్ చేసేయచ్చు ఈ వారం ఈ టాస్క్ ఉంటుందని చెప్పి. అలా తయారైంది బిగ్ బాస్. ఇప్పుడు అట్లా ఉంటే ఎవరికి చూడబుద్ధి వేస్తుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే అదేం క్రికెట్ కాదు కదా, ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది అనుకోవడానికి. చాలా మటుకు ఏమవుతుంది, హోటల్ టాస్క్ బీబీ హోటల్ టాస్క్ పెడతారు, అది ఏమవుతుంది సీజన్కి డిజాస్టర్ అవుతుంది. ఇప్పుడు ఒక సీజన్లో బాగా చేస్తుంటారు, సీజన్ 5లో సన్నీ బాగా చేశాడు, సీజన్ 6 డిజాస్టరు, సీజన్ 7 యావరేజ్, సీజన్ 8 డిజాస్టరు. 8లో ఉందో లేదో గుర్తు కూడా లేదు నాకు, అంటే అంత వరస్ట్ సీజన్లో ఏంటి సీజన్ 6, 8. సో అందువల్ల చెప్తాను సీజన్ 6లో అయితే ఉంది, బట్ అది డిజాస్ట్రస్.
ఒక ఆయన ఉంటాడు. ఏంటది, ఏదో అంటాడు ఆయన, ఏదో ఫిమేల్ సంథింగ్, అబ్బా బా 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 నాకు గుర్తురాట్లా, అంటే ఫిమేల్ యాక్టివిస్ట్. ఆమె లిటిల్ బిట్ ఫెమినిస్ట్ యూనో, గుర్తొచ్చింది. ఆమె లిటిల్ బిట్ ఫెమినిస్ట్ యూనో అంటే ఆ టాస్క్ ఆయనే చేశాడు, చెడగొట్టాడు యాక్చువల్గా. సన్నీకి ఇచ్చిన క్యారెక్టర్ ఆయన చేశాడు. అది డిజాస్టర్ అయింది. అదే కాదు, తర్వాత చూసుకుంటే, వెనక తిరిగి చూసుకుంటే ఆ తర్వాత అలా తగ్గుతూ ఉంది టాస్కులు. మీకు కొన్ని టాస్కులు ఏమవుతున్నాయి అంటే, ఒక్క పల్లవి ప్రశాంత్ మాత్రమే, నాకు పల్లవి ప్రశాంత్ యాజ్ ఎ పర్సన్గా నచ్చరు, కానీ యాజ్ ఎ టాస్క్ ప్లేయర్గా అతను నెంబర్ 1 ఆయన. నిజంగా పల్లవి ప్రశాంత్, ఎందుకంటే కొన్ని టాస్కుల్లో పల్లవి ప్రశాంత్ రికార్డులు క్రియేట్ చేశాడు, విధ్వంసం సృష్టించాడు. సో అప్పుడు ఎక్సైట్మెంట్ వస్తుంది మనకు చూడడానికి, అబ్బాయి ఏం ఆడారా అనే ఫీలింగ్ ఉంటుంది, ఆడాడరా అనే ఫీలింగ్ ఉంటుంది, లేదా ఆడిందిరా అనే ఫీలింగ్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ క్రియేట్ చేయాలి, వాళ్ళు చేయలేకపోతున్నారు. సీజన్కి కూడా రిపీటెడ్ టాస్క్లు అనేవి డిండి తగ్గిపోతా వస్తుంది. ఇంక ఎవరు చూడబుద్ధి వేస్తుంది. మళ్ళీ ఈ సీజన్ 2-3 టాస్కులు రిపీట్ అవుతాయి. రిపీట్ అయిన తర్వాత ఆ గ్రాఫ్ ఇంకా తగ్గుతుంది, అంతే. ఇక నవగ్రహాలు పూజ చేసి నవధాన్యాలు సమర్పించుకుంటే తప్ప నాకు తెలిసి 9వ సీజన్ హిట్ అయ్యేలా కనబట్లేదు నాకైతే మాత్రం. వాళ్ళు ఏమో మరి ఏం చేస్తారో మరి ఇంకా. సో ఇదొకటి. తర్వాత నెంబర్ 5 వచ్చి కొంతమంది కంటెస్టెంట్ల బిహేవియర్. బేసిక్గా సీజన్ 6 నుంచి మీరు గమనించుకుంటూ వచ్చినట్టయితే, యాక్చువల్గా సీజన్ 5 నుంచి మీరు గట్టిగా మాట్లాడుకుంటే, సీజన్ 4లో ఏమైందంటే, అఖిల్ బిహేవియర్ మనకు నచ్చకపోయినా ఆపోజిట్లో ఒక గట్టి క్యాండిడేట్ ఉన్నాడు, ఇచ్చి పడేశాడు అఖిల్కి, అవునా? సో అప్పుడు ఏం జరిగిందంటే, మనకి ఆ పర్సన్కి ఈ పర్సన్ ఎట్లాంటి కౌంటర్లు ఇస్తాడో చూడడానికి ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయింది, మనం చూసాము, అదంతా కూడా నడిచింది అప్పట్లో. సీజన్ 5కి ఏమైంది, ఈ ట్రాక్ ఉంది కదా సీజన్ 5లో, ఈ ట్రాక్ ఏదైతే ఉందో చాలా వరస్ట్ ట్రాక్, అండ్ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ కౌంటర్స్ కూడా ఏం లేవు, దాన్ని ఆపేటోడు ఎవరు లేకుండా పోయాడు. ఆపండ్రా బాబు అని మనం ఇక్కడ అరుస్తున్నా వాళ్ళకి వినబడదు, అట్లా అయిపోయింది. సో అది చిరాకు తెప్పిస్తుంది. సీజన్ 6కి వచ్చేసరికి ఇంకా కొంతమంది రివ్యూవర్లు కూర్చొని సోది ముచ్చట్లు పెట్టడం కానీ, లేదంటే రేవంత్ వచ్చి అందరికీ కూడా రేషన్ కట్ చేయడం, రోజుకి ఇన్ని గ్లాసులు పాలిస్తాను దీంతోనే రోజంతా బతకాలన్నట్టు చెప్పడం, ఆ మనిషి మరీ ఘోరంగా చేశాడు అప్పట్లో, నిజంగా చెప్తున్నా. రేవంత్ కనుక ఏదైనా హాస్టల్కి వార్డెన్ అయ్యి ఉంటే, ఆ హాస్టల్లో స్టూడెంట్స్ అందరూ ఎదురు ఖాళీ చేసి వెళ్ళిపోయేటోళ్ళు, లేదా చచ్చిపోయేటోళ్ళు తిండి లేక. అట్లాంటి కైండ్ ఆఫ్ బిహేవియర్ చూపించాడు రేవంత్ అక్కడ. ఆ తర్వాత సీజన్ 7కి వచ్చేసరికి ఇంకా ఓవర్ అగ్రెషను, ఇంకా అమర్దీప్ చైల్డిష్నెస్. ఆ తర్వాత సీజన్ 8కి వచ్చేసరికి అమ్మో అది ఏందో, అది గుణపాన్ని మించింది, అది మామూలు సీజన్ కాదు, దాని గురించి వర్ణనాతీతం, దాని గురించి వర్ణించలేము మనం మాటల్లో. దానికి పర్టికులర్గా ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా లేదు దాన్ని వర్ణించడానికి, అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం. సో చాలా భారీ స్థాయిలో రాడ్డు దింపిన సీజన్ అది, సో దాన్ని మనం చెప్పలేం కూడా. సో ఆ కంటెస్టెంట్ల బిహేవియర్ ఏదైతే ఉందో, ఓవరాల్గా ఆ షో మీద ఎఫెక్ట్ పడుతోంది, ఆ షో మీద జీరో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది ఫర్దర్గా. అది ప్రాబ్లం. అంటే ప్రీవియస్ సీజన్ల తాలూకు ఎఫెక్ట్ నెక్స్ట్ సీజన్ మీద ఎప్పటికైనా ఉంటుంది. కానీ చెప్తున్నా కదా, సీజన్ 7 అంత పెద్ద హిట్ అయ్యాక మళ్ళీ సీజన్ 8 అయితే డిజాస్టర్ అయిద్దని వాళ్ళు కూడా అనుకుని ఉంటారు. వాళ్ళకి తెచ్చిన కంటెస్టెంట్లు అలాంటి వాళ్ళు, ఆ ఆప్షన్ కూడా ఉంది, చెప్తా లాస్ట్లో. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ గెలవడం, ఇది బేసిక్గా నేను 6వ రీజన్ కింద పెట్టాను, బట్ నన్ను అడిగితే ఇది రీజన్ నెంబర్ 1 ఉండాలి నన్ను అడిగితే. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఆ సీజన్కి ఎయిదర్ శివాజీ గారు గెలిచినా బాగానే ఉన్నాం, లేదా అమర్దీప్ గెలిచినా కొద్దో గొప్ప ఏదో తిట్టుకున్నా కూడా మరి అంత హేట్రెడ్ వచ్చేది కాదు. ఓకే, పల్లవి ప్రశాంత్ గెలవడం వల్ల అది ఏమైపోయిందంటే, చిచ్చి ఇలాగ కూడా గెలవచ్చా, ఇలాగ కూడా వెళ్ళొచ్చా, ఇలాగ కూడా ఉండొచ్చా, ఇలాగ కూడా బిగ్ బాస్ షో నడవచ్చా అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. అలా రావచ్చా అంటే రాకూడదు, కానీ వచ్చింది, అది మరి మ్యాటర్ అనమాట. సో పీపుల్కి అది రావడం వల్ల అది కంపరం అయిపోయి, తర్వాత మా మహానుభావుడు బయటకు వచ్చిన వెంటనే అరెస్ట్ కావడం, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి మొత్తం అంతా కూడా. సో గబ్బు అయిపోయింది ఆ టైంలో. సో ఇప్పుడు బేసిక్గా దాని తాలూకు ఎఫెక్ట్ బేసిక్గా నేను అప్పుడు చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాలే, నేను చెప్పినప్పుడు ఎవ్వరికి కూడా చెవుల్లోకి ఎక్కలే అసలు. నేను చెబుతుంటే నన్ను తిడతానే ఉన్నారు. ఇప్పుడు నిజం ఇప్పుడు చాలామంది రియలైజ్ అవుతున్నారు, పల్లవి ప్రశాంత్ తాలూకు రియల్ బిహేవియర్ అనేది మీకు కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు చాలామంది కనబడుతోంది. అలా కనబడినప్పుడు అప్పుడు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళలో కూడా ఒక 80% ఆఫ్ పీపుల్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని హేట్ చేస్తున్నారు. వై అంటే అదే చెప్తున్నాను, నేను బేసిక్గా ఆ మనిషి తాలూకా బిహేవియర్ గెస్ చేసి, శివాజీ గారు ఆపకపోయి ఉంటే ఆ మనిషి తాలూకా నిజస్వరూపం బయటకు వచ్చేది.
అమర్దీప్‌నిని, పల్లవి అది ఎవరు ప్రియాంక అని, తర్వాత శోభ అని ఎవరు ఆపలేదు. అట్లా ఆపేటోళ్ళు లేరు. అట్లా గైడ్ చేసేటోళ్ళు లేరు. లేక వాళ్ళు వాళ్ళ రియల్ చూపిచ్చేసి వాళ్ళు బఫూన్స్ అయ్యారు. వాళ్ళు బ్యాడ్ అయ్యారు. రియల్ పల్లవి ప్రశాంత్ మనకు కనబడకుండా శివాజీ గారు తొక్కి పెట్టి ఆపారు. ఆగు, 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 ఆగు ఇక్కడున్నన్ని రోజులు ఆగని చెప్పి. బయటికొచ్చాడు చూపిస్తున్నాడు. మాస్క్ ఇట్లా తీశాడు. ఓరే హో అనుకోని. మనం ఇదేందా ఇది? ఇది నేను చూడలే అని మీరు అనుకున్నారు అప్పుడు. ఇప్పుడు అనుకుంటున్నారు. ఎందుకు? అప్పుడు 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 అర్థం చేసుకోవాలి. ఒక కంటెస్టెంట్‌కి మనం ఓటేస్తున్నాం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆ గేమ్‌ని చూసి మాత్రమే ఓటెయ్యకండి. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చినప్పుడు మాత్రమే జరిగిన దాన్ని బట్టి ఓటెయ్యకండి. బిగ్ బాస్ హౌస్‌కి ముందు ఆ మనిషి తాలూకు ఆలోచన విధానం ఎలా ఉంటది? ప్రాక్టికల్‌గా ఉంటదా? లేదంటే ఓవర్ స్మార్టా? లేదంటే బ్యాడా? గుడ్డా? వాటెవర్ ఇట్ ఈస్ అవన్నీ కూడా మీరు ముందే చూసుకొని ఆ మనిషి తాలూకా క్యారెక్టర్ మీద, బిహేవియర్ మీద, పర్సనాలిటీ మీద, యాటిట్యూడ్ మీద, అగ్రెషన్ మీద వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ తెచ్చుకోండి. మీకు బయట ఆ మనిషి అసలు జీరోగా అసలు ఏమీ తెలీదనుకోండి. అప్పుడు మీరు అక్కడ లోపల ఆట చూసి తెలుసుకోవచ్చు. పల్లవి ప్రశాంత్ జీవితం అనేది ఒక తెరిచిన పుస్తకం అది. బురదలో పడ్డ తెరిచిన పుస్తకం అది. సో, అది మనకందరికీ తెలుసు అది ఎంతలాగా ఉంటదో, ఎంత మురికిగా ఉంటదో అది. అది తెలుసుకొని ఓటెయ్యాలి. అంటే ఎయలేదు. అప్పుడు అందరూ కూడా జై పల్లవి, జై పల్లవి, జై పల్లవి. ఇప్పుడు ఎవరికీ ప్రశాంతం లేకుండా చేస్తున్నాడు. అందుకే అది పల్లవి ప్రశాంత్ అది. అది మ్యాటర్. సో, ఈ మనిషి గెలవడం కూడా చాలా మందికి హేటెడ్ క్రియేట్ అయ్యేలా చేసింది. సో, దానివల్ల కూడా కొంతమందికి షో అంటే ఇంట్రెస్ట్ పోయింది. నెక్స్ట్ మొనాటనీ ఫీలింగ్. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' కొన్ని సీజన్‌ల వరకు బానే ఉంది. ఎస్పెషల్లీ సీజన్ 5 వరకు బానే ఉంది. సీజన్ 6 నుంచి కూడా ఒక రకమైన మొనాటనీ వచ్చేయడం. తర్వాత అదే టైంలో వాళ్ళు ఓటీటీ అని ఒకటి పెట్టి ఒకటే సంవత్సరం 2 సీజన్‌లు పెట్టడం. ఆ తర్వాత రిపీటెడ్ టాస్క్‌లు పెట్టడం. అది ఏమంటారు వీళ్ళందరిని కూడా ప్రాపర్‌గా ఆడేటోళ్ళని తీసుకోకపోవడం. ఇట్లాంటివన్నీ జరిగి వాళ్ళకి మొనాటనీ ఫీల్ వచ్చింది. ఎస్పెషల్లీ ఆ లైవ్ అనే కాన్సెప్ట్ పెట్టారు. ఆ లైవ్ వల్ల ఏమైపోతుందంటే 24 గంటలు ఎవడు చూస్తాడు? చూడలేడు గదా! ఏ మనిషి చూడలేడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏ మనిషి 24 గంటలు చూడలేడు. ఈవెన్ రివ్యూవర్‌లైనా సరే. చూడలేరు గదా! సో, అప్పుడు మిగతా టైంలో ఏం జరుగుతుందో తెలియకుండా, ఒక గంటలో ఏం జరుగుతుందో చూసి డిసైడ్ చేద్దామంటే 24 గంటలు బట్టి జరుగుతున్న దాన్ని బట్టి వేరే ఒపీనియన్ వస్తుందన్నప్పుడు, అసలు ఏం చేయాలో అర్థం గాక దీని మీద చిరాకొచ్చి, ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు చూసాం కదా! ఇప్పుడు ఇంకెందుకులే అని చెప్పి వదిలేస్తున్నారు. మొనాటిని వచ్చేస్తుంది. బోర్ కొట్టేస్తుంది. ఒకటే ఎపిసోడ్ ఉండి ఓన్లీ గంట అనే కాన్సెప్ట్ మాత్రమే ఉన్నట్టయితే అప్పుడు బానే ఉండు. లైవ్ అబ్బులేపింది. లైవ్ వల్ల వాళ్ళకి ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్ వస్తది అనుకున్నారు. బట్ ఇది ఇంకా మొనాటనీ ఫీలింగ్ తెచ్చేసింది. అది ప్రాబ్లమ్. తర్వాత ఇంకొక రీజన్ నో ప్రాపర్ సెలబ్రిటీస్ లైక్ ప్రీవియస్. మీరు గమనించినట్టయితే గట్టిగా మాట్లాడుకుంటే సీజన్ 3 వరకు మాత్రమే వాళ్ళు కొంచెం మంచి సెలబ్రిటీస్‌ని తెచ్చారు. అంటే కొద్దో గొప్పో బాగా నౌన్ ఫేసెస్‌ని తెచ్చారు. సీజన్ 4కి నాన్ నౌన్ ఫేసెస్‌ని తెచ్చినా అది కరోనా, లాక్‌డౌన్ కాబట్టి నడిచింది. అండ్ అభిజిత్‌కి అప్పుడు ఇంకా ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. సీజన్ 5కి నౌన్ ఫేసెస్‌ని బానే తెచ్చారు. బట్ వాళ్ళకి అనుకున్నవేవి జరగలేదు. రవణకి అంతంత రెమ్యూనరేషను, షణ్ముఖ్‌కి అంతంత రెమ్యూనరేషను అన్నీ ఇచ్చినా కూడా వాళ్ళకి బిస్కెట్ అయ్యేసరికి వాళ్ళకి చిరాకేసి సీజన్ 6కి తగ్గించేసారు. రెమ్యూనరేషన్‌లన్నీ కూడా తగ్గించి తక్కువ వాళ్ళని పట్టుకొచ్చారు. తక్కువ వాళ్ళని పట్టుకొచ్చి ఇంకా బిస్కెట్ చేసుకున్నారు వాళ్ళైతే. సో, మళ్ళీ సీజన్ 7కి మీరు గమనించినట్టయితే 'శివాజీ' గారు, 'అమర్‌దీప్', 'శోభ', 'ప్రియాంక' వీళ్ళందరూ కూడా చాలా మందికి తెలుసు. సో, వీళ్ళని తీసుకురావడం వర్కౌట్ అయింది కొద్దో గొప్పో. సీజన్ 8 చూడండి. ఎవరైతే తెలుసు అందులో. గట్టిగా మాట్లాడుకుంటే ఎక్కువ మందికి తెలిసినోళ్ళు అయ్యుండాలి. ఏదో సోషల్ మీడియాలో ఏదో కొంచెం రీచ్ ఉన్నోళ్ళు అన్నట్టు కాకుండా ఎక్కువ మందికి తెలిసినోళ్ళు అయ్యుండాలి. అట్లాంటోళ్ళు ఎవరున్నారు? నాకైతే ఎవరు తగలట్లా. అది. ఇట్లాగా వీళ్ళేం జేశారంటే కొంచెం గబ్బు లేపుకున్నారు బాగా మొత్తం అంతా కూడా. సో, అటు తిప్పి, ఇటు తిప్పి ఏదేదో జేసి మొత్తం అంతా గూడా సో, అదట్లా డిజాస్టర్ అయిపోయిందిలెండి. సో, వీళ్ళు ప్రాపర్‌గా సెలబ్రిటీస్‌ని కూడా తీసుకురాకపోవడం అనేది గూడా ఒక పెద్ద మైనస్ ఈ షోకి. అది ప్రాబ్లమ్. అండ్ ఇంకొకటి నో ఫైర్ ఇన్ షో. కొన్ని సీజన్స్‌లో అస్సలు ఫైర్ ఉండట్లేదు. ఎందుకో తెలీదు. సీజన్ 6లో అసలు ఫైర్ లేదు. సీజన్ 5లో కూడా నిజానికి ఫైర్ లేదు. కాకపోతే అది ఎంటర్‌టైన్‌మెంట్ బేసిస్ మీద ఎళ్ళిపోయింది. అక్కడ కూడా ఫైర్ ఉంది యాక్చువల్‌గా. కొన్ని పర్టిక్యులర్ మూవ్‌మెంట్స్‌లో మంచి ఫైర్ ఉంది యాక్చువల్‌గా. అది ఒక పర్సన్‌కి బాగా అడ్వాంటేజ్ అయింది సన్నీకి. సీజన్ 6లో ఫైర్ లేదు. బూమ్ బూమ్ షాక్ షాక్ ఉంది. బూమ్ బూమ్ షాక్ షాక్, బూమ్ బూమ్ షాక్ షాక్ ఇదే ఉంది సీజన్ 6లో. సీజన్ 7 మంచి ఫైర్ ఉంది. హిట్ అయింది. సీజన్ 8 ఏమీ లేదు లోపల అంతా డొల్ల. పానీపూరి లాగే సీజన్ 8 అయితే మాత్రం.
పైకి మాత్రం అమ్మ మొత్తం ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఇట్లా ఒక్క చిన్నది ఇట్లా పెట్టి చూడండి, మొత్తం గాలే లోపల, మొత్తం బొక్కే లోపల, ఏటి లేదు లోపల, డొల్ల మొత్తం. సీజన్ 8 అయితే అది మరీ అతి దారుణమైన సీజన్ అయ్యి అది. నాకు ఏందో దాని గురించి ఎంత తిట్టినా తప్పు లేదు దాన్ని. అట్లాంటి సీజన్. సో ఈ సీజన్స్లో ఫైర్ లేనప్పుడు ఆడియన్స్లో ఫైర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫైర్ లేనప్పుడు టీవీ రేటింగ్లు ఎక్కడి నుంచి వస్తాయి? టీవీఆర్ అంటారు స్టార్ మా వాళ్ళు, మిగతా వాళ్ళందరూ టీఆర్పీలు అంటే. సరే టీవీఆర్లు ఎక్కడి నుంచి వస్తాయి స్టార్ మాకి? రావు, ఎందుకు వస్తాయి? రావు. తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్, టీవీ సీరియల్ యాక్టర్స్ ఎక్కువైపోతున్నారు. ఈ కన్నడ వాళ్ళు, నాన్ తెలుగు వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మీరు గమనిస్తే ఈ స్టార్ మా వాళ్ళు ఇనీషియల్గా ఫస్ట్ ఒక 3-4 సీజన్ల వరకు బాగానే కంటెస్టెంట్ని చూస్ చేసుకున్నారు. సెలక్షన్ అంతా కూడా బాగానే ఆర్గానిక్గా జరిగింది. సీజన్ 6 నుంచో 5 నుంచో అనుకుంటా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఫర్దర్గా ఉపయోగపడే వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు స్టార్ మా పరివారం అని, లేదంటే నీతోనే డ్యాన్స్ అనియో, లేదంటే కపులింగ్ మీద అడతాడనో, లేదంటే ఏదో ఒకటి వాళ్ళు ఏవో దిక్కుమాల షోలన్నీ పెడతా ఉంటారు కదా. సో ఇట్లాంటి షోలన్నీ పెడుతున్నప్పుడు వాటికి ఈ కంటెస్టెంట్లు అందరూ కూడా ఉపయోగపడాలన్నమాట. సో అలా పడాలి అనుకుంటున్న వాళ్ళందరినీ కూడా తీసుకుంటున్నారు, ఇంకెవరిని తీసుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళకి ఫర్దర్గా షోస్లో, వీళ్ళకి ఫర్దర్గా సీరియల్స్లో, వీళ్ళకి ఫర్దర్గా మా టీవీ రిలేటెడ్ ఏదైనా, అది హాట్స్టార్ షోస్ అవని, హాట్స్టార్ సినిమాలు అవని, ఏదో ఒక దాంట్లో ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళని తీసుకుంటున్నారు, లేదో తీసుకోవట్లేదు. వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇంతకుముందు ఉండేవాళ్ళు, ఒకరిద్దరు ఉండేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. ఆ కోటా పెరిగిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే ఆ కేటగిరీకి ఒక రిజర్వేషన్ స్టేటస్ ఉందన్నమాట. మొత్తం 18 మంది కదా. సో ఇంతకుముందు ఎలా ఉండేదంటే దాంట్లో ఒక 10% రిజర్వేషన్ ఉండేది, అంటే ఒక 2 పీపుల్ రిజర్వేషన్ ఉండేది అనమాట. ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే ఆ రిజర్వేషన్ 40% అయిపోయింది. మళ్ళీ అది కాకుండా ఓబీసీ అని, జనరల్ కేటగిరీ అని, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇదన్నీ ఇట్లా తయారైపోయింది అనమాట. నిజంగా చెప్తున్నాను, వాళ్ళ కోసం సెపరేట్గా కొంతమందిని తీసుకుంటున్నారు, కొంతమందిని ఉంచుతున్నారు, ఒక 10 మందిని ఉంచుతున్నారు వాళ్ళ లిస్టులో. 10 మంది నుంచి అందులోంచి ఒక 4-5 తీసుకుంటున్నారు. 4-5 కూడా కాదు, అది 6-7 తీసేసుకుంటున్నారు. అట్లా తయారైంది పరిస్థితి. అందులో యాక్చువల్గా ఇంకా ఎక్కువ మందిని తీసుకుందును, వాళ్ళు రావాలే కానీ వాళ్ళకి సీరియల్ కమిట్మెంట్స్ ఉండో, లేదంటే కొన్నిసార్లు ఇంకేవో వేరే పనులు ఉంటాయి కదా. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు రాలేకపోతున్నారు, అంతే. వాళ్ళు రాలేక ఆగిపోతున్నారు. కొంతమంది ఉన్నారు యాక్చువల్గా ఫీమేల్ కంటెస్టెంట్లు, మేల్ కంటెస్టెంట్లు కూడా వాళ్ళ సీరియల్ కమిట్మెంట్స్ ఆల్రెడీ ఉండిపోవడం వల్ల, వాటికి బ్యాకప్ ప్లాన్లు అవి ఏవి లేకపోవడం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. లేదంటేనా అసలు దింపుతారు, ఇంకా దండయాత్రే. దండయాత్ర, ఇది స్టార్ మా సీరియల్ చూడు దండయాత్ర అని చెప్పి బిగ్ బాస్ మీద వదులుతాడు మన మీద. ఏమనుకుంటారు? అమ్మబాబు, ఇంక ఇది సరిపోదు అన్నట్టు ఈ సగం తెలుగు వచ్చిన తుమ్రీ బ్యాచ్ ఒకటి ఉంటుంది. నీది ఎందుకు అలా చెప్తుంది? ఏది చెప్తుంది నీది ఎందుకు అలా చెప్తుంది అంటే ఏది చెప్తుంది? నాలిక, లేదంటే ఏటి బ్రెయినా, లేదంటే ఏటి హార్టా, లేదంటే ఏటి చెయ్యా, లేదంటే ఇటు ఇంకోటి ఏమన్నా ఏటి? నీది ఎందుకు అలా చెప్తుంది? ఏది చెప్తుంది? నువ్వెందుకు అలా చెప్తున్నావు? అది అది రాదు వాళ్ళకి. నీది ఎందుకు అలా చెప్తుంది? నాది నీది ఒకటే ఉంది. ఏది ఉంది? నీది చూసి నాకు మనసు బాధ అవుతుంది. ఎందుకు? ఏది చూసావు? ఏది చూస్తే బాధ అవుతుంది నీకు? అది వచ్చిన బాధ. స్టార్ట్ చేస్తున్నారయ్యా, వరుస పెట్టి దింపుతున్నారు ఈ నాన్ తెలుగు రాడ్డు కంటెస్టెంట్లు అందరినీ కూడా. సీజన్ 7 నుంచి యావరు, శుభశ్రీ, వచ్చి రాని తెలుగుకు మళ్ళీ బయట మీమ్స్, బయట సాంగులు, మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఏదో అన్నదని చెప్పి దానికోసం మళ్ళీ బయట పాటలు వేసారు. వాళ్ళు వచ్చారని ముగ్గులేశారు, వాళ్ళు తింటారని గారెలేశారు, వాళ్ళు నాన్ తెలుగు వాళ్ళు అయ్యి ఉండి మన మీద వచ్చిరాని తెలుగులో కేకలేశారు. ఇది జరిగింది ఆడ. ఎందుకు చెప్పండి ఇవన్నీ కూడా? సో ఇదే జరుగుతుంది. నేను అదే అంట, ఇప్పటికీ నేను ఒకటే చెప్తా. వీడు కొంతమంది ఈ సినిమాలకి లేదా రాజకీయాలకి కలుపుతూ ఉంటారు. మోడీ గారికి తెలుగు వచ్చా కొంతమంది అడుగుతూ ఉంటారు, మోడీ గారికి తెలుగు రాదు కదా, మరి ఆయన పార్టీ ఎక్కడ ఎందుకు ఉంది, అట్లా రాకూడదు కదా అట్లా అంటారు. పొలిటికల్ థింగ్స్ని ఎట్లా కలుపుతారా? స్టేట్ కంట్రీ మొత్తానికి కూడా ఒకటే రూలింగ్ అని ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా సరే రావాల్సిందే కదా. దాన్ని కలుపుతూ ఉంటారు. లేదు రెండోది సినిమాలు కలుపుతుంటారు. ఇప్పుడు సినిమాలు కూడా వేరే లాంగ్వేజ్లో వస్తున్నాయి కదా, వేరే లాంగ్వేజ్లు తెలుగులో వస్తున్నాయి. కన్నడ అయినా, తమిళ అయినా, మలయాళం అయినా, హిందీ అయినా తెలుగులో వస్తున్నాయి. అట్లా కాకుండా మనం డైరెక్ట్ కన్నడ రిలీజ్ చేస్తే మనం చూడలే, డైరెక్ట్ తెలుగు రిలీజ్ చేస్తే, తమిళ్ రిలీజ్ చేస్తే మనం చూడలే, డైరెక్ట్ హిందీ రిలీజ్ చేస్తే
కొన్ని చూస్తున్నాం కానీ చూడట్లే అన్నీ కూడా. ఇప్పుడు ఏదో చావాలంటే ఒకటి రెండు చూస్తాం కానీ చూడం కదా! మనకేం సరదా నాన్ హిందీ చూడడానికి. ఇంగ్లీషు చూస్తాం డైరెక్ట్‌గా ఇంగ్లీష్‌లో ఇస్తే. ఎందుకంటే అందులోనే మనకి ఎగ్జాక్ట్‌గా అనిపిస్తది కాబట్టి. ఇట్లాగా కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఇట్లాంటియన్నీ దీంతో మళ్ళీ కంపేర్ చేస్తారు. ఇప్పుడు ఆళ్ళు కన్నడ వాళ్ళో లేదంటే వాళ్ళందరూ వచ్చారనుకో ఇక్కడికొచ్చి పోనీ ఎగ్జాక్ట్ తెలుగు మాట్లాడుతున్నారా? అది లేదు. పోనీ రెండోది పోనీ తెలుగు మాట్లాడుతున్నారు అనుకుందాం. యాక్చువల్‌గా ఇప్పుడు సినిమాలనేవి ఏ లాంగ్వేజ్‌కి ఆ లాంగ్వేజ్‌కి సెపరేట్‌గా ఉంటది. అండ్ ఇక్కడ వాళ్ళు అక్కడికెళ్తారు. అక్కడ వాళ్ళు ఇక్కడికొస్తారు. ఇక్కడ తెలుగు ఆర్టిస్ట్‌లకి అక్కడ కన్నడ షోల్లో గాని, లేదంటే తమిళ్ షోల్లో గాని ఎక్కడ ఇంపార్టెన్స్ లేదు గదా! సో, అట్లాంటప్పుడు మళ్ళీ ఇంకేం జేస్తాం? సో, అదొకటి ఉంటది. ఇప్పుడు అంతెందుకు ఒకసారి పొరపాటున 'బిగ్ బాస్' హిందీ షోలో ఒకడెవడో తెలుగులో మాట్లాడితే ఇది హిందీ షో గుర్తుపెట్టుకోండి అని చెప్తారాడ. ఇది తెలుగు షో కాదు హిందీ షో అని చెప్తారు. అట్లాగే ఉంటది. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పమనండి ఇది కన్నడ షో కాదు తెలుగు షో అని. నిఖిల్ ఆళ్ళ అమ్మొచ్చి మాట్లాడుతున్నప్పుడు, నిఖిల్ ఆళ్ళ అమ్మొచ్చి కన్నడలో మాట్లాడుతున్నప్పుడు కింద సబ్‌టైటిల్ చదువుకోవాల్సిన దరిద్రం మనకెందుకయ్యా? మనం మరీ అంత ఎదవల్లా కనపడుతున్నామా? మనం ఎదవల్లా కనబడుతున్నాం వాళ్ళకి మరి ఓ మాదిరిగా. మరి అంతా. హ్మ్. ఇది ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో, అందుకే అంటున్నా. నాకు ఇట్లాంటివన్నీ చూసినప్పుడల్లా చాలా కోపమొస్తది. అండ్ నాలాగే చాలా మందికొస్తది గదా! సో, అట్లా అనమాట. సో, బేసిక్‌గా ఏ షోకు ఆ షోకి సెపరేట్‌గా పెట్టినప్పుడు అక్కడ వాళ్ళని తీసుకుంటే బావుంటదని వాళ్ళకి అవకాశాలు ఇచ్చినట్టు అవుతది. మీరు అక్కడెక్కడెవడనో తీసుకొచ్చి ఈడ పెట్టి, ఈడ మా మీద రుద్ది ఎందుకయన్నీ మాకు? నేనిప్పటికి అదైతే అంటాను. బట్ ఇది పాలిటిక్సు, సినిమాలు, బిజినెస్‌లు ఇవన్నీ కంప్లీట్ డిఫరెంట్. ఈ షోస్ మటుకు, సీరియల్స్ మటుకు ఎవరికి మటుకు ఆళ్ళకుంటాయి. ఇప్పుడు తెలుగు యాక్టర్స్ కన్నడ సీరియల్స్‌లో చేస్తున్నారనుకోండి, వాళ్ళిక్కడ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ అట్లాగా జరగట్లేదనేది నా ఫీల్. అది నేను చెప్పేది ఓవరాల్‌గా. ఏమోలెండి నీకు చెప్తున్నాను కదా! ఇంక దాన్ని ఎవడు మార్చలేడు. ఆల్రెడీ సగం మంది ఆల్రెడీ పాతుకుపోయి ఉన్నారు కాబట్టి, ఇంక వాళ్ళు అంతా అలా చేరుతా ఉంటారు. ఇంక మనం ఏం చేయలేం మనం. సో, అది పరిస్థితి. సో, థాట్స్ ఇట్ గైస్. ఇంక అంతే ఇంక. ఇవి 10 రీజన్స్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇవి గాకుండా ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. పీపుల్ 'బిగ్ బాస్' షోని హేట్ జేయడానికి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరికి ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బై.